హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం భాగవతం 4వ స్కందంలో 16వ అధ్యాయంలో ఉన్నాం. ముఖ్యంగా పృథు మహారాజుని కవులు ఏమాత్రం వదలలేదు. పృథు మహారాజు వినయంగా వాళ్ళని తిరస్కరించాడు. నేను ఇంకా నా గుణాలు నేను ఇంకా ప్రదర్శించకుండానే నన్ను ఈ విధంగా కీర్తించడం అనేది ఒక విధంగా అవమానకరం. ఇది నేను ప్రదర్శించినప్పుడు మీరు కావాలనుకుంటే మీరు నన్ను కీర్తించవచ్చు, ఒక భగవంతుని తప్ప ఇంకెవరిని మనం కీర్తించరాదు అని చెప్పి నేను చెప్పడం, ఆ యొక్క వినయమే ఈ కవులకి చాలా గొప్ప గుణంగా కనిపించింది. ఆ గుణాన్ని వాళ్ళు కీర్తించడం కొనసాగారు అనమాట. నేను కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, వినయం అనేదే మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్నమాట. ఇక్కడ ఎవరు వినయంతో ఉంటారో వాళ్ళు మాత్రమే భక్తులు ఎదుగుతారనమాట. అండ్ గురువు కూడా మనం ఎంత వినయంగా ఉన్నాం దాని మీదే వాళ్ళు పదే పదే అక్కడే మనం కొడుతూ ఉంటారు మనల్ని. అంత ఈజీగా మనం లొంగమన్నమాట. అంత ఈజీగా మనం ఆ, ఈ వినయానికి ఆ, ప్రదర్శించేది అంత ఈజీ కాదు. ఎందుకంటే అనాది కాలం నుంచి మనం స్వామి భావంలో ఈ సమస్త నా కంట్రోల్కి తెచ్చుకోవాలి అనే ఆ మెంటాలిటీ అంత ఈజీగా పోదన్నమాట. అది మళ్ళీ మనం కూడా గుర్తించలేము ఆ మెంటాలిటీని. అంతే. ఎవరు అడిగారు మీకు అహంకారం అంటే, నాకు అహంకారం ఎక్కడుంది, నాకు ఎక్కడ గర్వం ఉందని. ఎందుకంటే మనం అహంకారాన్ని మనం చూడలేము. ఎందుకంటే మనకంటే ఇది మ్, ఇంద్రియాల కంటే, మనసు కంటే, బుద్ధి కంటే ఇంకా హై లెవెల్లో ఉంది. మనం మాక్సిమం బుద్ధి లెవెల్ నుంచి ఆలోచిస్తాం అంతే. అది కూడా భగవంతుడి దయ ఉండి కొంత మనకి సంస్కారాలు, కొంత చిన్నప్పటి నుంచి కొంత మనకి భాగవతం, భగవద్గీత ఇలాంటి కొంత భక్తి ఏదో ఉండుంటే అట్లీస్ట్ కొంత బుద్ధి వరకు ఆలోచిస్తాం మనం. లేకపోతే అహంకారం మనకు ఉందని కూడా మనకు తెలియదు అసలు. అహంకారాన్ని ఒక గురువు మాత్రమే బదులు కొట్టగలుగుతాడు. ఆ అహంకారం బదులు కొడితే వినయం వస్తుంది. అహంకారాన్ని మనం పక్కన తోయడం అంటే మన ఉనికి, మన అస్తిత్వానికే పెద్ద ఏమంటారు, ఆ, మన అస్తిత్వం, మన ఉనికికే అది ఆ, ఏమంటారు, మనకు ఉనికికే ప్రమాదం అయినంత ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. మా- అంత అంత సామాన్యమైనటువంటి అంశం కాదు. అందుకే గురువు దగ్గర భగవంతు దగ్గరికి వెళ్ళక ముందరే గురువు దగ్గరికి ఎందుకు రావాలంటే ముందు ఈ అహంకారం అనదొక్కించుకోవాలి. అందుకే చాలా మంది గురువుని స్కిప్ చేసి డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంటారు అనమాట. ఎందుకంటే దేవుడిది ఏం మాట్లాడు కదా. మన ఏది కావాలంటే అది మనం మాట్లాడతాం, కానీ గురువే, కానీ భగవంతుడు మన ముందు రియాక్షన్ చూపించడు కదా. మనలో ఆ విగ్రహం నుంచి మనం కోపడ్డు, కాబట్టి మనకి ఈజీ అన్నమాట, ఆయనతో డీల్ చేయడం మనకి ఈజీ అనిపిస్తుంది. కానీ విషయం ఏంటంటే అక్కడ ఆ ఆ భగవంతుడు మనల్ని అసలు చూడట్లే. అసలు మన భగవంతుడు చూస్తున్నాం కానీ భగవంతుడు అసలు మనం చూడట్లేదు. భగవంతుడు గురువు వైపు చూస్తున్నాడు. వీడిని నేను తీసుకోవాలా వద్దా, వీడిని నేను అనుగ్రహించాలా వద్దా అని ఆయన గురు యొక్క ఆమోదం కోసం ఆయన వెయిట్ చేస్తున్నాడు. సో ఎన్ని ఎక్కువ ఎన్ని రకాలుగా మనం సేవలు చేసే పాయింట్ కాదు. అవి గురువు తృప్తి పడుతున్నాడా లేదా, అది గురువుకి ఆనందం ఇస్తుందా లేదా, అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. కాబట్టి క్వాంటిటీ డజంట్ మ్యాటర్, ఎంత చేస్తున్నారు అనే విషయమే కానే కాదు ఇక్కడ అస్సలు. మనం చేసేది ఏదైనా సరే అది గురువు సమ్మతం ఉందా, గురువు యొక్క ఆశీర్వాదం ఉందా, గురువు యొక్క అనుగ్రహం ఉందా, గురువు దాన్ని సంతోషపడుతున్నాడా, అదే ఇక్కడ ముఖ్యమైనది, అత్యంత మూలమైనది అదే అనమాట ఇక్కడ. కా- కాబట్టి అహంకారం అంత సులభంగా ఒక వ్యక్తి దగ్గర తల వంచదు. అంత ఈజీ కాదు అది. ఇప్పటి నుంచి ప్రయత్నించి ఎన్ని జన్మలు పడుతుందో మనం చెప్పలేము. దాంట్లో అంత సీరియస్ గా మనం ఉండగలిగితే. సో అహంకారం అంటే మన అస్తిత్వానికే ప్రమాదం వచ్చేస్తుంది. అంత ఫీల్ అయిపోతుంది. మన అస్తిత్వానికి ఏం కాదు, మనం ఆత్మలో. ఆత్మ సహజంగానే భగవుడి యొక్క సేవకుడు. సో ఆ సేవకుడు అనే వినయం యాక్చువల్గా ఉంది మనకి.
కానీ ఆ వినయాన్ని పూర్తిగా ఇప్పుడు అహంకారం కప్పబడిపోయింది. అహంకారం ఏ లెవెల్లో ఉందో చూడగలిగిన వాడు కూడా గురువు మాత్రమే. ఎలా అయితే జబ్బు అది ఏ స్థాయిలో అది పాకి ఉందో, అది ఎంత ముదిరిపోయి ఉందో అది చెప్పగలిగిన ఒక డాక్టర్ మాత్రమే. అట్లానే మనలో అహంకారం ఏ లెవెల్ అది పాకి ఉందో, ఎంత హృదయంలో ఎంత లోతుగా ఉందో అది అది గుర్తించగలిగిన ఒక గురువు మాత్రమే. అందుకనే దీక్ష తీసుకోకపోతే, లేదా ఒక శిక్షా గురువు దగ్గరైనా మనం ఉండకపోతే మనం అహంకారాన్ని చెక్ చేసే ప్రసక్తే లేదన్నమాట. సి భక్తితోనూ తపస్సు చేయగలుగుతాం, అహంకారంతో కూడా తపస్సు చేయొచ్చు. వినయంతో చేసేటువంటి భక్తి, అహంకారంతో చేసే భక్తి అంత ఈజీగా సామాన్యులు గుర్తించలేరు. ఇతను వినయంతో భక్తి చేస్తున్నాడా, అహంకారంతో భక్తి చేస్తున్నాడా, లేకపోతే ఒకరు సత్వగుణంలో భక్తి చేస్తున్నారా, లేకపోతే ఒకరు రజోగుణంలో తమో గుణంలో భక్తి చేస్తున్నారా అనేది ఒక గురువు మాత్రమే గుర్తించగలుగుతాడు, వేరే వాళ్ళు గుర్తించలేరు. మనం మనం చేసే సేవలో కూడా మనకి, నేను సత్వగుణంలో ఉండి నేను చేస్తున్నాను, నేను కృష్ణుడి మీద విపరీతమైన భావంతో నేను సేవ చేస్తానని మనకు అనిపిస్తుంది. కానీ మనకంటే మన ఎన్నో రెట్లు అనుభవము, ఎన్నో రెట్లు సాధన, ఆ, జీవితాన్ని సరెండర్ చేసినటువంటి వ్యక్తులకి అహంకారం వాళ్ళకుండదు కాబట్టి వాళ్ళ అహంకారం గుర్తించగలుగుతారు. ఒక ఒక అహంకారం ఉన్న వాళ్ళు ఇంకొక అహంకారం ఉన్న వాళ్ళని గుర్తించలేరు, వాడికి అహంకారం ఉందా లేదా అని. కానీ గురువు గుర్తించగలుగుతాడు. కాబట్టి ఆ ఆ అహంకారాన్ని ఎలా అనగదొక్కాలి, దానికి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన కూడా గురువే అక్కడ. సో అందువల్ల ఆ వినయం అనేది అంత ఈజీగా రాదు కాబట్టి కవులు ఈ ఒక గుణం చాలు కదా అనుకున్నారు వాళ్ళు కీర్తించడానికి. సో వాళ్ళు భగవంతుడి యొక్క అవతారంగా పరిగణించారు కవులు. ఎవరిని, పృథు మహారాజుని కీర్తించడం మొదలు పెట్టారు. మాకు బ్రహ్మ దేవతలకు సైతం అసాధ్యమైనటువంటి నిన్ను కీర్తించడం మాకు ఎంతవరకు వీలైతే అంతవరకు మేము కీర్తిస్తాం. ఎందుకంటే కీర్తించడంలో మాకు చాలా ఆనందం ఉంది అని చెప్తాను అనమాట. కాబట్టి ఆ తర్వాత దేవతల యొక్క గుణాలని బుద్ధ మహారాజు తను కనబరిచాడు అనమాట, ప్రదర్శించాడు. ధర్మం పాటించడంలో, అందరినీ ధర్మం వైపు నిమగ్నం చేయడంలో, మనందరినీ రక్షించడంలో, వ్యతిరేకించిన వాళ్ళు దండించడంలో ఆయన చాలా ఉన్నతంగా తన యొక్క బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అలాగే దేవతల ఎలాగైతే మానవాళికి రకరకాలటువంటి అంశాల్లో వాళ్ళు మానవాళందరికీ వాళ్ళు ఉపయోగపడతారో అవన్నీ కూడా పృథు మహారాజు ఆ దేవతల్లాగానే వాళ్ళు ఎటువంటి బాధ్యత నిర్వర్తిస్తున్నారో అది పృథు మహారాజు కూడా అదే బాధ్యత నిర్వర్తించగలుగుతున్నాడు. సూర్యుడిలాగా నీళ్ళని 8 నెలలు తీసుకొని ఎట్లయితే 4 నెలలు వర్షం కురిపిస్తారో, పృథు మహారాజు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో పనులు తీసుకొని మళ్ళీ వాళ్ళకి అవసరమైనప్పుడు ఆ పనులు వేరే రూపంలో వాళ్ళకి వాళ్ళకి ఆ, రకరకాల పద్ధతుల్లో వాళ్ళకి మళ్ళీ వాళ్ళ అవసరాలకు వచ్చినప్పుడు ఆ పన్నులే వాళ్ళకి మళ్ళీ ఆ, వాళ్ళ ఖర్చు చేస్తున్నాడు అనమాట. సో భూమి యొక్క సహనం ఎట్లా ఉంటుందో, పృథు మహారాజు యొక్క దయా సహనంతో తప్పు చేసిన వాళ్ళని ఒక్కోసారి వాళ్ళు మారేటువంటి బాధ్యత తీసుకున్నప్పుడు అవి మర్చిపోతున్నాడు, వాళ్ళని క్షమిస్తున్నాడు అనమాట. ఇంద్రుడిలాగా వర్షం ఇవాడు యజ్ఞం నిర్వహించి కావాలన్నప్పుడల్లా వర్షం కురిపించగలుగుతాడు అనమాట. అలాగే చంద్రుడు ఎలాగైతే చల్లని కాంతితో అందరికీ ఆహ్లాదాన్ని ఇస్తాడో, ఆయన చూపులు, ఆయన యొక్క చిరుమంద హాసం రెండు కూడా అందరికీ ఆహ్లాదం ఇస్తుంది పృథు మహారాజుది. సో ఈ విధంగా, సో దేవతల యొక్క వాళ్ళ యొక్క డ్యూటీస్ ఏం చేస్తారో అది పృథు మహారాజే వాళ్ళకి వెంటనే అందుబాటులో తెప్పిస్తాడు అనమాట అవన్నీ కూడా. తర్వాత పృథు మహారాజు యొక్క గుణాలు, ఇది మనం ఈరోజు నుంచి మనం చూస్తున్నాం. సో పృథు మహారాజు కనబరిచినటువంటి గుణాలు
ఇంతకుముందు ఆయన చేసినటువంటి కార్యాలు, కర్తవ్యాలు, దేవతల్లాగా వాళ్ళ ఆయన తన కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఆయన గుణాలు ఎలా ఉన్నాయో చూస్తున్నారు. ఎవరైతే ఆయన్ని రాజా అని పిలిచారో, అంటే వాళ్ళ రాజుగా, వాళ్ళ యజమానిగా, వాళ్ళ వాళ్ళ ఆ, ఎవరైతే ఉన్నారో ఆయన్ని ప్రేమగా, అభిమానంతో ఆయన్ని పిలుస్తున్నారో కదా, వారి మనసులకు ఆయన కార్యములు ఆనందం ఇస్తున్నాయి కదా. ఎవరికైతే అభిమానం ఉంటుంది ఏ వ్యక్తి మీదైనా, ఆ వ్యక్తి చేసే పనులు వేరే వాళ్ళకి అది ఆనందాన్ని ఇస్తాయి, తృప్తిని ఇస్తాయి అవన్నీ. కాబట్టి రాజాని ఎవరైతే పిలిచారో, ఎవరైతే ప్రేమతో అభిమానంతో ఆ, ఆ, ఆయన్ని చూసుకుంటున్నారో, ఆయన చేసిన ప్రతి కార్యం వాళ్ళకి ఆనందాన్ని, తృప్తిని ఇస్తున్నాయి అన్నమాట. అతని గుణాలు ఇంకా ఏంటంటే, వ్రతాలైన పట్టుకున్నాడు అనుకోండి, అది చాలా కఠినంగా పాటిస్తాడు. ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాడు. బ్రాహ్మణుల్ని అందరినీ గౌరవిస్తాడు. బ్రాహ్మణుల్ని ఖచ్చితంగా గౌరవించాలి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు భగవంతుడికి అతి దగ్గరగా ఉంటూ మనందరికీ భగవంతుని దగ్గర చేస్తారు కాబట్టి బ్రాహ్మణుల్ని హయ్యర్ స్టేజ్, వాళ్ళకి ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానం ఇవ్వాలి. అట్లా అని చెప్పేసి మిగతా వాళ్ళని చూడడం కాదు. అందరినీ కూడా మళ్ళీ గౌరవించడం. ఈ గౌరవించడం అనే విషయం వచ్చేసరికి అందరినీ మనం సమానంగా గౌరవించాలి కదా అంటూ, ఖచ్చితంగా సమానంగా గౌరవించాలి. మరి సమానంగా గౌరవించడం అంటే ఏంటి? అందరినీ అంటే జీవరాశులన్నిటినీ సమానంగా గౌరవించాలి, ఎందుకంటే అన్ని ఆత్మలే కదా. మరి అందరినీ మనం సమానంగా గౌరవించాలి కదా. అంటే సమానంగా గౌరవించడం అంటే ఏంటి అని అంటే, వారికి స్థానం తగినట్టుగా వాళ్ళని గౌరవించడం. ఇప్పుడు బ్రాహ్మణ్ణి ఎందుకు గౌరవిస్తాము అంటే, బ్రాహ్మణుడు చేసేటువంటి పనులు భగవంతుడికి మనల్ని దగ్గర చేస్తాయి. కానీ ఆ స్థానంలో ఇంకెవరిని మనం తీసుకొచ్చి అక్కడ పెట్టలేము. ఎందుకంటే మనుషులుగా ఒకటే కావచ్చు, కానీ ఇక్కడ ఆ గుణాలు, ఆ సామర్థ్యం కొంతమందికే ఉంటుంది. వేరే వాళ్ళు తీసుకువచ్చి ఆ స్థానం పెట్టామనుకోండి, వీళ్ళు అదే సామర్థ్యాన్ని, అదే గుణాన్ని ప్రదర్శించగలుగుతారా? ప్రదర్శించలేరు. ఎక్కడ సమానత్వం చూడాలి అని అంటే, ఆహారం పెట్టే విషయంలో సమానత్వం చూడాలి. అందరికీ ఒకేలాగా పెట్టాలి. ఈయనకి ఒక ఐటెం ఎక్స్ట్రా, వాళ్ళకి ఒక ఐటెం తక్కువ, అట్లా ఉండకూడదు. అంత సమానంగా చూసుకోగలగాలి. అట్లా అని ఇప్పుడు అలాగే పక్కన ఏమైనా జంతువులు ఉన్నాయో వాటికి కూడా అవి పెట్టాలి మనం. ఎందుకంటే జీవరాశులన్నీ ఒకటిగా చూడడం. కుక్కలు తీసుకొచ్చి ఫుడ్ ఎక్కడ పెట్టాలి? అది ఇంటి బయట, ఇంటి లోపల, ఇక్కడ దూరంగా వాటికి పెట్టాలి. అది వాటికి ఇచ్చే గౌరవం మనం. కానీ కుక్కను తీసుకువచ్చి మనతో పాటు మన పక్కన కూర్చొని అది సమానత్వం కాదు అది. నేను నేను డైనింగ్ హాల్లో కూర్చున్నాను కాబట్టి కుక్కను కూడా తీసుకుని డైనింగ్ హాల్లో కూర్చోబెడతామంటే అది సమానత్వం కాదు. అది అందరినీ గౌరవించడం కాదు. సమానంగా గౌరవించడం అంటే, మనం ఎక్కడ కూర్చున్నాం అవి కూడా అక్కడే కూర్చోవాలా, మనం ఎక్కడ పడుకున్నాం అవి కూడా అక్కడే పడుకోవాలా, అది కాదు సమానత్వం అంటే. వేటి స్థానాన్ని బట్టి వాటికి ఆ యొక్క ఇది కల్పించడమే ఇక్కడ గౌరవించడం అంటే. కాబట్టి బ్రాహ్మణుల స్థానం, క్షత్రియుల స్థానం, వైశ్య, శూద్ర, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస, వాళ్ళ యొక్క ప్రాముఖ్యతను బట్టి ప్రతి ఒక్కరికి ప్రాముఖ్యత ఉంది. కానీ వాళ్ళ ప్రాముఖ్యతను బట్టి వాళ్ళకి మనం గౌరవిస్తాం. అది గౌరవం ఇవ్వడం అంటే. అట్లాగే పెద్దలకు సేవలు చేస్తాడు, కష్టాలు ఉన్న వారిపై కనికరం చూపిస్తాడు. ఇక్కడ అతి ముఖ్యం ఏంటంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు. ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ మనం ఈజీగా చెప్పేయవచ్చు అన్నమాట. ఈజీగా ఎక్కడ మనం ఇంక వెతకాల్సిన అవసరం లే. ఇచ్చిన మాటకి కట్టుబడుతున్నాడా లేదా, అదే మెయిన్ పాయింట్ ఇక్కడ. ఇచ్చిన మాటకి కట్టుబడుతున్నారా లేదా. ఒకవేళ మాట ఇచ్చారు కానీ వాళ్ళ వల్ల కాలేదు, కానీ దానికి ముందే వాళ్ళు బాధ్యత తీసుకోవడం. నేను కాలేకపోతున్నాను, మళ్ళీ నేను కొంతకాలం అయిన తర్వాత నేను చేస్తాను. నాకు సో అండ్ సో ఇది వచ్చింది కాబట్టి నేను చేయలేకపోతున్నాను, సో దయచేసి క్షమించండి, నేను పలానా టైంలోకి మళ్ళీ మీకు ఎట్లయినా చేస్తాను. దా దాన్ని కూడా బాధ్యతే అంటారు. ఎందుకంటే అన్నీ మనం అనుకున్న టైంలో అన్నీ జరగకపోవచ్చు మనం ఇచ్చిన మాట ప్రకారం, కానీ దానికి
రైట్ టైంలో మనం ప్రతిస్పందించి దానికి తగినట్టుగా మళ్ళీ దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, దానికి లేదు కొంచెం సంజాయిషి, కొంత వాళ్ళ దగ్గర నుంచి మనం అడగ మన మనం నెరవేర్చలేకపోయిన దానికి వాళ్ళని మనం క్షమించమని అడగడం, ఇది కూడా ఇచ్చిన మాటకి కట్టుబడమే అది కూడా. అండ్ మన భక్తులు అన్న పదం మనం వాడుతున్నాము అంటే ఏదో మన భక్తులని మనం పిలవబడాలి అని అనుకుంటే మాత్రం ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలి. తీసుకున్న సేవకి బాధ్యతగా ఉండాలి. ఆ గురువు ముందు మనం ఇచ్చినటువంటి దీక్షకి, మనం చెప్పినటువంటి విషయాలకి మనం చాలా కట్టుబడి ఉండాలి. మనము భక్తిలోకి రాకముందర ఈ సామాజికమైనటువంటి సమాజంలో ప్రపంచంలో ఉన్నప్పుడు మనం ఆడ వస్తానులే అని మనం రాకపోయినా, లేకపోతే నేను చేస్తానని చెప్పి మనం చేయలేకపోయినా మేబీ పెద్ద నష్టమేం లేదు అక్కడ. పెద్ద నష్టమేం లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే అదే మనస్తత్వం, అవే గుణాలు మన భక్తిలోకి వచ్చినప్పుడు మనం అవే ప్రదర్శిస్తున్నాం మళ్ళీ మనం. మనం గమనిస్తే ఆ గుణాలు ఏవైతే మనం ప్రదర్శించకపోవడం వల్ల మనకు అక్కడ సమస్యలు వచ్చాయో, మన భౌతిక ప్రపంచంలో భౌతిక కార్యకలాపాలు మనం చేస్తున్నప్పుడు ఏ గుణాలు మనం ప్రదర్శించకపోవడం వల్ల మనకి సమస్యలు వచ్చాయో, ఇక్కడ కూడా మనం అవే గుణాలు కొనసాగించామనుకోండి, మనం ఇక్కడ కూడా హాయిగా ఏం ఉండలేము. మనం ఇక్కడ కూడా, ఇక్కడ కూడా మనకి ఎవ్వరు మనకి విలువలు ఇవ్వరు. ఇక్కడ మనకి ఎవ్వరు ఇక్కడ విలువలు ఇవ్వరు. ఎందుకంటే మనం ఇంకా మారలేదు కాబట్టి. నేను భక్తుడు అయిపోయానని చెప్పేసి మనం జస్ట్ తిలకము కంటిమాల పెట్టుకుంటే అయిపోదు అక్కడ. అక్కడైనా సరే ఇక్కడైనా సరే వ్యక్తిత్వానికి మూలం ఏంటంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, లేదా ముందే మన విషయం చెప్పేసి ఎంతవరకు కావాలో అంతవరకు మనం మాట్లాడుకోవడం. ఇది నా పరిస్థితి అని చెప్పేసుకుంటే వాళ్ళు చాలా చాలా ఉన్నతమైనటువంటి గుణాల్లో ఉంటూ వాళ్ళ మాట నిలబెట్టుకున్నట్టు దాని అర్థం. సరే, అదే నేను నాకు చెప్పినట్టుగా మాట ఇచ్చేసి ఉంటాం, కానీ ఒకసారి పని కాకపోవచ్చు. అప్పుడు దానికి ఏం చేయాలా? వెంటనే వాళ్ళకి తెలియజేయాలి మనం. ఇట్లా అయింది కాబట్టి కొంతకాలం ఆగండి, ఆగడానికి ప్రయత్నించండి, నేను ఇది చేయగలను అని చెప్పడం. అందుకే మనం భక్తిలోకి వచ్చినా సరే మనకి ఎందుకు సమస్యలు పోవు అంటే, అక్కడ ఏ గుణాలు ఉన్నాయో అక్కడ మనం ఏ విధంగా మనం మాటలు జారామో, ఈడ కూడా అవే మాటలు మనం జారుతున్నాం అనుకోండి, ఆడ ఎలా ఉంటుంది ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఓ నేను తిలకం పెట్టేసుకున్నాను, కంటి మాలకు నేను జపం చేస్తాను, జపం చేశాను కాబట్టి నాకు సమస్యలు ఉండకూడదు అనుకుంటే అది తప్పు. అది మనం ఊహించుకుంటే సరిపోదు. మనం అక్కడి నుంచి ఇక్కడ మన స్వభావం మార్చుకోవడానికి ప్రయత్నించాలి. అక్కడి నుంచి ఇక్కడ అడ్జస్ట్ అవ్వడానికి ప్రయత్నించాలి. ఇక్కడ అన్నీ ఏదొచ్చినా సరే మనం, అది సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా నష్టం వచ్చినా లాభం వచ్చినా అన్నిటినీ సమానంగా తీసుకునేటువంటి ఆ స్వభావానికి మనం మారాలి. సో నాకు బయట ఉంటే అందరు గౌరవిస్తున్నారు, నాకు కూడా అందరూ నాకు గౌరవం ఇవ్వాలంటే అది కుదరదు ఇక్కడ. అది అయ్యే పని కాదు. సో నిజం ఇప్పుడు కూడా చెప్పచ్చు, ఇచ్చిన మాట ఎవరైతే కట్టుబడి ఉంటారో వాళ్ళే మాత్రమే భక్తులు ప్రోగ్రెస్ అవ్వగలుగుతారు. ఇక్కడ భక్తులు ఎదుగుతారు. కానీ ఇచ్చిన మాట కట్టుబడిన వాడికి అతనికి ఎక్కువ ఛాలెంజ్లు వస్తాయి, ఎక్కువ పరీక్షలు వస్తాయి అతనికి. కానీ ఆ పరీక్షలు ఒక్కొక్కటి దాటడంలో తన తను 100% ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో చాలా ప్రగతి సాధిస్తాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో, వాటిని కాపాడుకోవడంలోనే అసలైనటువంటి ఆ, మన యొక్క ఆ, ఆధ్యాత్మిక జీవితంలో మన ఉన్నత స్థితిలోకి పోగలుగుతాం మనం. గురువుకి ఇచ్చిన మాట, భక్తులకి ఇచ్చిన మాట, ఎవరైతే దానికోసంగా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని పణంగా పెడతారో వాళ్ళు మాత్రం ఎదుగుతారు ఇక్కడ.
మనం డబ్బులు తీసుకున్నా సరే, మన వస్తువులు తీసుకున్నా సరే, మన సేవ చేస్తామని చెప్పినా సరే, ఒకళ్ళ దగ్గరికి మేము వస్తామని చెప్పినా సరే, అది చిన్నదైనా పెద్దదైనా సరే, ఒకసారి మనం ఇవ్వడానికి ఇచ్చాము అంటే దానికి మనం కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉండకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మనం. చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి అయితే ఆ మాట కట్టుబడడానికి మనం చేసే ప్రయత్నం అని చూసారా, మనం భగవంతుని వేడుకుంటాం చూసారా, దాంట్లో భగవంతుడి యొక్క అనుగ్రహం వచ్చి ఆ మాట నిలబెట్టుకునేలాగా మనల్ని భగవంతుడి యొక్క దయ ముందుకు తీసుకెళ్తుంది. అంతేగాని మనకు నోరు ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది, ఎలా పడితే అది టక 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 ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, అసలు అది వర్కౌట్ కాదు ఇక్కడ. ఎందుకంటే దాని మీద నిలబడే వాళ్ళకే ఎక్కువ కఠినమైనటువంటి పరీక్షలు వస్తాయి. కానీ ఆ పరీక్షలు దాటడానికి కూడా భగవంతుడు, గురువు, భక్తులు వాళ్ళందరూ కూడా మనకి సహాయం చేస్తారు. సో అందువల్ల చాలా జాగ్రత్తగా మనం మాట ఇవ్వడం చూసుకోవాలి. లేకపోతే మనం ఒకప్పుడైతే దాన్ని పాపం అంటారు, సామాజిక స్థితిలో ఉన్నప్పుడు దాన్ని పాపం అంటారు, ఇప్పుడు దాన్ని అపరాధం కింద చూస్తాం మనం ఇప్పుడు దాన్ని. అపరాధం అంటే దాన్ని ఆ, పాపాలైనా సరే మన గంగలో ఎడ మునిగితే పోతాయి, కానీ అపరాధాలు మళ్ళీ ఆ భక్తుడు మేము క్షమాపణ చెప్తే దాకా ఎన్ని జన్మలైనా సరే ఆ అపరాధం అలాగే ఉంటుంది. మనం భక్తులు అన్ని చదవలేం. మళ్ళీ ఆ భక్తులకో లేకపోతే ఎవరికైతే మనం మాట ఇచ్చామో వాళ్ళకి వెళ్ళి మనం పోయి క్షమించండి అని చెప్తే దాకా మనం మన మన భక్తులు ఏదైతే పక్కన పెడితే మన భక్తిలో మన భారం అవడవుతుంది మన జర్నీ. అప్పుడు మాల పట్టుకోవడం కూడా కష్టమైపోతుంది. సో మిగతా వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు కానీ భగవంతుడు సీరియస్గా తీసుకుంటాడు ఇక్కడ. ఎందుకంటే దీంట్లో ప్రతిదీ ఆయనదే బాధ్యత. సో ఆయన గుణాల్లో అతి గొప్ప గుణాలు ఏంటి అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, అందరినీ గౌరవించడం. భక్తులు అందరినీ మనం గౌరవించడానికి ప్రయత్నించాలి, వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే. అయితే మనకు క్లోజ్గా ఉన్న వాళ్ళతో క్లోజ్గా ఉంటాం, కానీ మిగతా వాళ్ళందరినీ హరే కృష్ణ అనుకోండి. ఎవరిని ఎక్కడ ఎంత దూరంలో ఎంత మర్యాదగా చూసుకోవాలో అంత మర్యాద మాత్రం చూసుకోవాల్సిందే. ఈ గుణాలనే చెప్పే వాళ్ళందరిలో ఉన్నాయంటే నాలాంటి వాళ్ళ దగ్గర కూడా లేవు ఈ గుణాలు. కానీ ఇలాగే నేను మాట్లాడితే ఒకనొక రోజున నేను ఎక్కువ సార్లు మాట్లాడి అట్లీస్ట్ నాకు గుర్తుండి దాన్ని మ్యాక్సిమం నేను ప్రాక్టీస్ చేయగలనేమో అనే భావంతోనే మాట్లాడుతున్నాను. ఓకే. సో ఇవన్నీ మాట్లాడడానికి చాలా ఈజీగా ఉంటాయి, లెక్చర్ చెప్పడంలో ఇంకా ఈజీగా ఉంటాయి ఇవన్నీ. కానీ పాటించడం అనేది అంత ఈజీ కాదు. కానీ ఇలాగా చెప్పుకుంటూ 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 ఉంటే అయినా సరే, మరి మనం చెప్పాం కదా మనమే పాటించకపోతే ఎట్లా, అట్లీస్ట్ నన్ను గుర్తు చేసుకుంటానని, ఇది నాకు గుర్తొస్తాయనే భావననే మాట్లాడుతున్నాను ఇవన్నీ. సో స్త్రీలను తల్లి వలె చూసుకుంటాడు, భార్యతో ప్రియంగా సహభాగంగా ఉంటాడు, ప్రజలకు తండ్రిగా, భక్తులకు సేవకుడిగా ఉంటాడు. ద హైయెస్ట్ క్వాలిటీస్ అన్నమాట ఇవన్నీ పృథు మహారాజు. సో స్త్రీలను తల్లిలాగా, భార్యతో ప్రియంగా ఉంటాడు, కానీ అట్ ద సేమ్ టైం ఆమెకు లొంగడు మళ్ళీ అయితే. ఓకే. ఎట్ ద సేమ్ టైం ఎంత సహభాగం, ఎంత ఆమెకు చేరాల్సినటువంటి గౌరవం ఏందో అది చేస్తాడు. సామాన్యులకేమో తండ్రిలాగా ఆయన వాళ్ళు ఏది వాళ్ళ మనసులో ఏది ఉంటే అది తీర్చడానికి ప్రయత్నిస్తాడు. కానీ భక్తులకు మాత్రం సేవకుడుగా ఉంటాడు, భక్తులకి సేవకుడు అవుతున్నాడు. దిస్ ఈస్ ద మూడ్. రాజు హయ్యెస్ట్ హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నాడు, కానీ భక్తుల దగ్గరకు వచ్చేసరికి మాత్రం సేవకుడు అవుతున్నాడు. ఇదే క్వాలిటీ మనం మనం ప్రతాపరుద్ర మహారాజు మనం దగ్గర చూడొచ్చు మనం పూరిలో.
చైతన్య మహాప్రభు రావడంతో చైతన్య మహాప్రభుకి సేవకుడయ్యాడు. చైతన్య మహాప్రభు గురించి వచ్చిన భక్తులందరూ కూడా సేవకుడయ్యాడు మళ్ళీ. ఒకటే ఆదేశం ఇచ్చాడు అందరికీ, చైతన్య మహాప్రభు కానీ వాళ్ళ భక్తులని ఏది కోరుకుని అది చేసేసేయండి అంతే. నా దాకా తీసుకురావాల్సిన అవసరం లేదు, నన్ను అడగాల్సిన అవసరం కూడా లేదు. సో ఏ ఏ ఏ వ్యక్తి అయితే భక్తులకి సేవకుడు అవుతాడో ఆ వ్యక్తి భక్తులు చాలా ఫాస్ట్ గా ప్రోగ్రెస్ అవుతాడు. తనకు ఖచ్చితంగా గోలోకం చేరుకుంటాడు, వైకుంఠం చేరుకుంటాడు. సో భక్తుల్ని చైతన్య మహాప్రభు చెప్పిన పాయింట్ ఇదే అన్నమాట. గోపీ భర్తుర్ పాద కమలయోర్ దాస దాసాను 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 దాస. సో ఎవరైతే గోపీ గోపీల యొక్క అడుగుజాడల్లో వెళ్తూ ఆ గోపీల యొక్క సేవల్లో సేవకులు అవుతాడు, ఆ సేవకుడు నాకు అత్యంత ప్రియమైన, లేదా ఒక చెప్పండి, ఆ సేవకుడు నాకు యజమాని. ఆ సేవకుడు నాకు యజమాని అంటే కోర్స్ ఈ స్టేట్మెంట్ ఆయన ఎప్పుడు వాడలేదు. అంటే ఆ స్థాయిలో చైతన్య మహాప్రభు వాళ్ళకి లొంగిపోతాడు అన్నమాట. అంటే వాళ్ళ కోసం భగవంతుడు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. సో రాజులు ఒకప్పుడు ఉన్నారు, వాళ్ళందరూ కూడా గురువు, మంత్రులు, ఆచార్యులు, సాధువుల్ని వాళ్ళ విషయంలో ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయాల రాజులు, గతంలో ఈ క్షత్రియులు. ఎందుకంటే వాళ్ళు తెలుసు మన జీవితాలన్నీ వీళ్ళ యొక్క దయ మీద గడుస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళకి భగవుడికి ఒక హృదయం తెలుసు. వీళ్ళు తలుచుకుంటే మనల్ని భగవంతుడి దగ్గర చేర్చగలుగుతారు. కాబట్టి వీళ్ళు బాగుంటే వీళ్ళ వల్ల సమాజం బాగుంటుంది అని పూర్తి అవగాహనతో ఆ, ఈ మన రాజులు అదే విధంగా వ్యవహరించారు. మనం పాండవులు తీసుకోవచ్చు మనం. సో ధ్రువ మహారాజు, ప్రహ్లాద్ మహారాజు, వీళ్ళంతా మొత్తం భూమండలాన్ని పాలించారు వీళ్ళంతా. కానీ వీళ్ళంతా కూడా ఆచార్యులకి, భక్తులకి వీళ్ళు సేవకులుగా ఫస్ట్ ఉన్నారు. ఆ తర్వాత మిగతా వాళ్ళందరినీ చూసుకున్నారు వీళ్ళు. సో అందరినీ తనలాగా భావిస్తాడు, స్నేహితులకు ఆనందాన్ని పంచుతాడు, సాధువులతో సాంగత్యము, క్రూరుల్ని శిక్షిస్తాడు. ఓకే. సో అందరినీ తనలాగా చూసుకుంటాడు. సో తనలాగా చూసుకోవడం అంటే ఇక్కడ ఏంటి, తనకి ఏ విషయాల్లో బాధ వస్తుందో వాళ్ళకు కూడా అదే విషయంలో బాధ ఉంటుందేమో, కాబట్టి మ్యాక్సిమం నేను అటువంటి బాధ వాళ్ళకి నేను కలిగనేయకూడదు. ఎవరైనా నన్ను ట్రీట్ చేస్తే నాకు బాధ కలుగుతుందంటే నేను కూడా వాళ్ళని అలాగా చూసుకుంటే వాళ్ళకు కూడా బాధ కలుగుతుంది కదా. అది దాన్ని ఏమంటారు, అది సమానంగా చూసుకోవడం, సమానంగా. సో అందరినీ తనలాగా భావించుకుంటాడు. అరే నాకు ఇన్ని సౌకర్యాలు కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఆ మాత్రం సౌకర్యాలు ఎంతో కొంత కల్పించాలి కదా. మనకి ఈ స్థాయిలో వసతులు ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఎంతో కొంత వసతులు మనం కల్పించాలి కదా. కాబట్టి స్నేహితులకు ఆనందం పంచుతాడు, సాధువులతోనే సాంగత్యం చేస్తాడు. సో భాగవతం అంతా నిండిపోయి ఉన్నారు ఇట్లాంటి క్షత్రియులు, సాధువులతో సాంగత్యం చేస్తారు. సాధువులు సాంగత్యంలో ఉన్నారంటే మనం మన కర్మలు మనం కడుక్కుంటున్నట్టే మనం. అట్లాగే ఎవరైనా తోక జాడిచ్చారనుకోండి, క్రూరులు, వాళ్ళని శిక్షిస్తాడు. అంటే పర్ఫెక్ట్ బ్యాలెన్స్ చేస్తాడు అనమాట. ఎవరితో ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలి, ఎవరిని ప్రాముఖ్యంగా చూసుకోవాలి,
ఎవరిని ఆదరించాలి, ఇవన్నీ కూడా అద్భుతమైన గుణాలతో పృథు మహారాజు ఉన్నాడు. అలాగే భగవంతుడి యొక్క సత్యావేశ అవతారము, ముల్లోకాలకు ప్రభువు, మార్పు చెందని వాడు, భౌతికమైన వాటిని అర్థం అర్థం లేనిగా చూస్తాడు. ఇతను భగవంతుడి యొక్క శక్త్యావేశ అవతారం, అది మనం చెప్పుకున్నాం. పృథు మహారాజు, అర్చి వీళ్ళిద్దరూ కూడా భగవుడి యొక్క శక్త్యావేశ అవతారం. అలా కాబట్టి, అవతారం కాబట్టి ముల్లోకాలకి ప్రభు, ఆయన ఉన్న ఆయనకు ఉన్న సమయంలో ఆయన సమస్తాన్ని చూసుకునేవాడు, పోషించేవాడు, రక్షించేవాడు ఆయన. సో మార్పు చెందని వాడు. పరమాత్ముడు ఆత్మే మార్పు చెందదు, ఇంకా పరమాత్ముడు అవతారాలు వీళ్ళంతా మార్పు ఎందుకు చెందరు? వాళ్ళు మార్పు చెందరు. వాళ్ళు ఇచ్చిన మాట ఆ రోజు ఎలా ఉంటారు, ఇప్పటికీ అలాగే ఉంటారు, ఎప్పటికీ వాళ్ళు అలాగే ఉంటారు. అలాగే భౌతికమైన వాటిని అర్థం లేనిగా చూస్తాడు. అంటే భౌతికమైనవన్నీ కూడా, అది ఏదైనా కావచ్చు, అది ఎంత విలువైందని కావచ్చు, ఇది పనికి రాదు, దాని అర్థం లేనిదిగా చూస్తారు. వాటికి ఎటువంటి విలువ లేదుగా చూస్తాడు అతను. సో మనలాంటి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టే కొంది దాన్ని ఇంకా ఎక్కువ భద్రం చేసుకోవాలని భయపడుతుంటాం మనం. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మనుషుల్ని వాడుకుంటున్నాము, వస్తువుల్ని ప్రేమిస్తున్నాం. కానీ వాస్తవానికి వస్తువుల్ని వాడుకోవాలా, మనుషుల్ని ప్రేమించాలా? కానీ ఇక్కడ ఏం చేస్తామంటే, మనుషుల కంటే భౌతికమైన విషయాలు, భౌతికమైనటువంటి వస్తువులు, అంశాలకి మనం ఎక్కువ విలువిస్తున్నాం. కానీ పృథు మహారాజు ఏం చేస్తున్నాడు? అసలు వాటికి ఎటువంటి విలువే లేదని, వాటికి ఎటువంటి అర్థము లేనివిగా చూస్తున్నాడు. అది నా లైఫ్లో పెద్ద విషయమే కాదు అసలు. ఆ, రాజుగారు మీ స్థానం ఇలాంటిది. ఆ స్థానం అనేది అది అది భగవంతుడి దయ వల్ల వచ్చింది. అది సాధువుల యొక్క సేవ కోసం నేను ఆ స్థానాన్ని వాడాలి నేను. అంతేగాని ఆ స్థానం నాకు వచ్చింది కదా అని చెప్పేసి నేను దాన్ని చూసుకొని మనం గర్వపడ్డము, ఇంకా లేదా దాన్ని చూసుకొని మనం ఆ, ధీమాగా ధైర్యంగా ఉండడం అనేది ఏమి ఉండదు. ఎందుకంటే అదంతా తాత్కాలికమైన, ఎందుకంటే ఆయనకు తెలుసు భౌతికమైనవన్నీ తాత్కాలికమైనవని ఆయనకు తెలుసు. ఇవాళ ఈరోజు ఉన్నవి రేపు ఖచ్చితంగా ఉండవు అనేది తెలుసు కాబట్టి వాటికి ఎటువంటి అర్థం లేదు, వాటికి ఎటువంటి విలువ లేదని వాటిని దూరం పెట్టేస్తారు. అందుకే వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు బహుమతులు తీసుకువచ్చిన, గొప్ప ఎన్నెన్నో రకాలుగా పొగిడిన, సో పృథు మహారాజు వాటిని ఏ చేసి లెక్క కూడా చేయడు అసలు. ఆ, ఒక 2 డేస్ ముందు ఒక లెక్చర్ విన్నాను అనమాట. లెక్చర్ వింటా ఉండి చెప్పారనమాట. అసలు భౌతికమైన సమాజంలో ఉన్నటువంటి సాధారణ ప్రజలు, వస్తువులు అసలు ప్రాణమే లేదు, అవి కేవలం కొన్ని అణువులతో తయారు చేసినవి. అది ఒక విధంగా చెప్పాలంటే వాటికి రుచి లేదు, రంగు లేదు, రూపం లేదు. వాటికి ఏ విధంగా చూసినా సరే అవ్- వాటి యొక్క ప్రాముఖ్యత అనేది ఎక్కడ మనకి కనబడదు. కానీ వాటిలో సుఖం పొందాలని ఎందుకు ఎంతింత అమాయకంగా, అవేదో మనకి సుఖం ఇస్తాయి అని ఎంత హోప్ పెట్టుకో ఉన్నారు వీళ్ళంతా, ఇంకా ఎంత ఆశ పెట్టుకో ఉన్నారు. అది తలుచుకుంటే చాలా ఆశ్చర్య కలుగుతుంది అంటున్నాడు. ఆఫ్టర్ ఆల్ ఈ శరీరం కూడా మనకి ఒక విధంగా చెప్పాలంటే, ఈ శరీరం మనకి సుఖానికంటే దుఃఖమే ఎక్కువ ఇస్తుంది అని ముసల్తనంలో ఫీల్ అని తెలుసుకున్నా కూడా, అయినా ముసలితనంలో కావచ్చు లేదా మరణ సమయంలో కూడా, లేదు లేదు, నేను ఇంకా ఈ శరీరంలోనే ఉండాలి, ఇంకా నేను ఏదో ఆనందం పొందాలి ఈ శరీరం నుంచి, ఎంత తాపత్రయపడుతున్నారు. ఆ, సో అసలు నిజంగా అంటే భగవంతుడు ఎంత, అంటే మాయా ప్రపంచాన్ని ఇంత బలంగా, ఇంత దృఢంగా ఎలా చేశాడు అని తలుచుకుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుందని చెప్పేసి ఆ ప్రభు మాట్లాడుతున్నాడు అనమాట. ఇక్కడ ఏ వస్తువు మనకి ఆనందాన్ని ఇచ్చే ప్రసక్తే లేదు అసలు. ఈ శరీరం అంటే వస్తువులు పక్కన పెట్టండి, అసలు ఈ శరీరం కూడా ఇవ్వదు అసలు.
కానీ ఎంతవరకు వీలైతే అంతవరకు ఈ శరీరాన్ని మనతో పెట్టుకోవాలి అనేటువంటి ఆ తాపత్రయము అసలు ఆ మనిషిలో ఎలా కలుగుతా ఉంది, అసలు ఏ స్థాయిలో భగవంతుడు ఈ వలయాన్ని తయారు చేశాడు. సో అని తలుచుకుంటే అది కూడా ఒక అద్భుతమైన, అది కూడా అంటే చిట్ట చివరి దాకా కూడా మనం ఇక్కడ వదులుకోవాలని మనం ఇష్టపడం అనమాట. ఆఖరి దానిలో కూడా మనం అఫ్ కోర్స్ అన్నీ తెలుసు మనకి, మనకేం తెలియకుండా మనం ఏమన్నా దాన్ని ఏమంటారు, ఆ, మేకలమా గొర్రెలమా మనం? గొర్రెలు ఎదురుగా ఆ కసాయవాడు ఇంకో మేకనాడు చంపుతుంటే కూడా ఈ గొర్రె ఏడు ఉండి కూర్చొని, ఆ, ఈరోజు భలే దొరికిందబ్బా నాకు, ఈ మేత నాకు బాగా దొరికిందని దాంట్లో పూర్తిగా నిమగ్నమైనటువంటి దాని బుద్ధి, దాని మనసు, దాని ఇంద్రియాలు. ఆ, అదంటే జంతువు, దాని యొక్క చైతన్యం అంత మాత్రమే. కాబట్టి అది గొర్రె గొర్రెగానే ఉంటుంది. అది అది ఎదురుగా నెక్స్ట్ నాదేరా నాయనా అని తెలుసుకోలేనంత పరిస్థితులు అది ఉంది. కానీ మనిషి కూడా ఆ స్థాయికి వెళ్తున్నాడు అని అంటే నిజంగా భగవంతుడు ఈ ఈ మాయ లేకపోతే ఈ విధానం ఇక్కడ ఆయన అమర్చినటువంటి అంశాలన్నీ, అవి అవి రంగులు చూపించే విధానం కానీ, అవి రుచులు చూపించే విధానం కానీ, ఓకే, ఒక జీవుని బందీ చేస్తున్నాయంటే ఇది కూడా ఎంత అద్భుతం భగవంతుడు చేసింది ఇది కూడా. సో వాటన్నిటిని అర్థం లేనివిగా ఎప్పుడైతే మన అవగాహనకు వస్తుందో, ఎప్పుడైతే మనం పూర్తిగా దాన్ని మనం నమ్ముతామో, ఎస్ నిజంగా ఈయన పనికిరావురా నాయన ఇవి అని అనుభవపూర్వకంగా మనకి సాక్షాత్కారం అయిన రోజు, అప్పుడు మనం ఈ ఈ ఈ కటకటాల నుంచి మనం బయటికి వస్తాం మనం. లేకపోతే 0.000000001% మనకు ఉన్నా కూడా ఈ నుంచి మనం బయటకు వచ్చే ప్రసక్తే లేదు ఇక్కడ నుంచి. అందుకే మనకి గృ- ఆ, గృహస్థ జీవితం తర్వాత వానప్రస్థం అనే పాయింటే పెట్టింది అందుకని. ఆ తర్వాత సన్యాసాన్ని పెట్టారు. అబ్జల్యూట్ గా మనం కట్ చేయాలి. సో ఇన్ఫాక్ట్ కుంతి మహారాణి కూడా అదే కాదు, నాకు వీళ్ళెవరితో నాకు సంబంధమే వద్దు, నాకు వృష్ణీలతో వద్దు, నాకు పాండవులతో వద్దు, లేదా కురులతో అసలు వద్దు, నాకు వాళ్ళతో కట్ చేసి, ఓకే, ఆత్మగా ఓకే, నీ అంశాలుగా నాకు వాళ్ళు నాకు గుర్తుంటే చాలు. వాళ్ళు నా యొక్క శరీరంతో సంబంధం ఉన్న వాళ్ళకి నాకు అసలు ఆ సంబంధమే నాకు అసలు వద్దనే వద్దు. ఆ సంబంధమే నాకు వద్దు అసలు. నాకు నీతో ఉన్న సంబంధం ప్లస్ నీతో వాళ్ళకున్న సంబంధం నాకు గుర్తుంటే చాలు. సో నాతో వాళ్ళకున్న సంబంధం మాత్రం నాకు అసలు వద్దనే వద్దు, ఎందుకంటే అదే పెద్ద మాయ అది అని చెప్పి ఆమె హయ్యెస్ట్ లెవెల్లో, ఒక విధంగా చెప్పాలంటే సన్యాసులు కూడా ఆ స్థాయిలో ఉన్నారో లేదో మనకు తెలియదు, సన్యాసి ఆశ్రమం తీసుకున్న వాళ్ళు. కానీ ఆమె ఒక సాధారణ స్త్రీగా ఎన్నో ఒడిదొడుకులు, భగవంతుడిని నిరంతరం స్మరిస్తూ ఆమె ఆ లెవెల్కి రాగలిగిందంటే సామాన్య విషయం కాదు అది. అన్ని అన్ని ఉండి కూడా, అన్ని వసతులు సౌకర్యాలు పేరు అన్ని ఉండి కూడా. సో పృథు మహారాజు వాటిని అర్థం లేనిగా చూస్తాడు అనమాట. అలాగే పృథు మహారాజు యొక్క భవిష్యత్తు కార్యములు కూడా జ్యోతిష్యం చెప్తారు అనమాట, జోష్యం చెప్తారు ఫ్యూచర్లో ఆయన ఏం చేయబోతాడు అని. సో ఇక్కడ మనకి చెప్తారు, మనం రాబోయేటువంటి అధ్యాయాల్లో నిజంగా అవన్నీ నెరవేర్చడా లేదా అని మనం చూడాలి. ఓకే, సో భవిష్యత్తు చెప్పబోతున్నారు. పృథు మహారాజు ఈ విధంగా ఈ కార్యక్రమాలు ఆయన చేస్తాడు, ఈ లీలలు ఆయన చేస్తాడు అని చెప్పి ముందుగానే చెప్పబడింది అనమాట. ఎందుకంటే అక్కడ ఉన్న బ్రాహ్మణులు జ్యోతిష్యులు, సో వాళ్ళకి 100% వాళ్ళు చూసి ఆయనకున్నటువంటి ఆయన యొక్క గుణగణాలన్నీ చూసి వాళ్ళు చెప్పొచ్చు. వాళ్ళు ఏం చేస్తాడంటే ఆయన భవిష్యత్తులో సూర్యుడి వలె రథంపై చేతిలో చక్రము గద విల్లము నెక్కుపెట్టి భూమి చుట్టూ పరిభ్రమిస్తాడు. సామంత రాజులు మరియు దేవతలు ఆయనకి బహుమతులు సమర్పిస్తూ
వారి పత్నులు కీర్తిస్తూ నిజమైన రాజుగా గుర్తిస్తారు. సో సూర్యుడిలాగా అతను రథంపై కూర్చొని చేతిలో చక్రం, గద, విల్లం అన్ని పట్టుకొని ఎక్కుపెట్టి భూమి చుట్టూ పరిభ్రమిస్తాడు. ఇది కూడా చూస్తాం మనం రాబోయే అధ్యాయాల్లో. అసలు సూర్యుడిని సూర్యుడు వెళ్ళేటువంటి ఆ ఆ కక్ష ఉంది కదా, ఆ కక్షని మన పృథు మహారాజే ఏర్పాటు చేశాడు. ఆ కక్ష సూర్యుడు తిరగడానికి చూస్తాం అది కూడా. మన మనకు తెలిసిన జాగ్రఫీ ప్రకారంగా ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్లో, ఆ, విద్యాభ్యాసంలో ఏం చెప్తారంటే సూర్యుడి చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతున్నాయి అని చెప్తారు. ఇది మోడర్న్ ఎడ్యుకేషన్లో, జాగ్రఫీలో మనం విన్నది, మనకు తెలుసుకుంది అదే. కానీ భాగవతం ఏం చెప్తుంది తెలుసా? ఆ భూమి మధ్యలో ఉంటుంది, సూర్యుడు మిగతా అందరూ భూమి చుట్టూ తిరుగుతారు. ఇది యాక్చువల్గా భాగవతం చెప్తుంది. సో భూమి చుట్టూ సూర్యుడు, చంద్రుడు, ఇతర గ్రహాలన్నీ కూడా భూమి భూమి చుట్టూ తిరుగుతాయంట. అంటే పూర్తిగా మనం చదివిన దానికి యాక్చువల్గా భాగవతం చెప్పిన దానికి చాలా తేడా ఉంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? భూమి చుట్టూ పరిభ్రమిస్తాడు సూర్యుడు. ఆ సూర్యుడు పరిభ్రమించడానికి కావాల్సినటువంటి ఆ కక్షని పృథు మహారాజు ఏర్పాటు చేస్తాడు. సో అది ఎక్కడ, ఏంటి, దానికి సంబంధించిన లేలేంటి అని తర్వాత చూస్తాం మనం. తర్వాత ప్రజాపతికి సమానంగా ప్రజల కొరకు ఆవు రూపంలో ఉన్న భూమి నుండి పాలుని పిండుతాడు. పర్వతాలను సైతం ఇంద్రుడి వలె భూమిని తన విల్లంబుతో సదనంగా చేస్తాడు. సో ప్రజాపతి ఏం చేయాలా? ప్రజలని, ఆ, ఒకటి ప్రజలని సృష్టించాలి. నెక్స్ట్ రెండు, ఆ ప్రజల్ని బాగా చూసుకోవాలి. అయితే ఆ ప్రజలకి ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, ఆ ఆ ప్రజలకి ఆ కష్టాన్ని తీర్చడానికి ప్రయత్నించాలి. సో ఒక సమయంలో ఏమైంది అంటే భూమి ఆ ప్రజలకి కావాల్సిన ఆహార ధాన్యాలు ఇవ్వట్లేదు. అప్పుడు ఈయన ఏం చేశాడంటే ఆ భూమిని ఛేదించి ఆ భూమి చేత మళ్ళీ ఆహారాన్ని మళ్ళీ ఉత్పత్తి చేసేలా చేశాడు అనమాట. అట్లాగే పృథు మహారాజు రాకముందర ఈ భూమి నిండా పైన ఎన్నో పర్వతాల రూపంలో ఇక్కడ అన్ని ఎత్తుపలాలుగా ఉండేదన్నమాట భూమి. ఈయన వచ్చి చేశాడు, ఆ భూమి మొత్తాన్ని సదరం చేశాడు ఈయన మొత్తాన్ని. ఇవన్నీ ఘనకార్యాలు అన్నమాట. ఇది సామాన్య రాజులు ఎవరు చేయలేరు. పృథు మహారాజుగా సత్యావేశ అవతారం కాబట్టి, రాజుగా వచ్చాడు కాబట్టి ఇంత ఘన కార్యక్రమాలు చేశాడు. లేకపోతే సూర్యుడిని, పర్వతాలని పిండికొట్టి భూమి మొత్తం మీద ఈ కార్యక్రమం చేయాలంటే అది సామాన్య వల్ల ఏ పని కాదు. అలాగే ఈయన వస్తున్నాడని చెప్పేసి భవిష్యత్తులో దుండగులు, తీవ్రవాదులు అంతా భయంతో దాక్కుంటారు. వీళ్ళంతా 100 అశ్వమేధ యజ్ఞాలు నిర్వహిస్తాడు. ఆ ఇంద్రుడు ఎక్కడ ఇతను 100వది కంప్లీట్ చేసి ఈయన మళ్ళీ అక్కడ తన పోస్ట్ పోతుందేమో అని చెప్పేసి ఆ ఇంద్రుడు ఏం చేస్తున్నాడు, 100వ అశ్వమేధ యజ్ఞంలో గుర్రాన్ని అపహరిస్తాడు అనమాట. సో దానివల్ల పృథు మహారాజు అక్కడ ఏం చేశాడు? ఇంద్రుడు 100వది అపహరించాడు, మరి 100వది పూర్తి చేశాడా లేదా? ఇది మళ్ళీ మనం చూస్తాము తర్వాత. అలాగే తర్వాత చివరిలో జీవితం అంటే రాజుగా తన యొక్క పాత్ర పోషించిన తర్వాత ఇంకా వానప్రస్థానికి వెళ్ళే ముందర రాజుగా ఉన్నప్పుడే సనత్ కుమారుడు తన కొలువులోకి వస్తాడు. ఆ సనత్ కుమార్ సనక సనాతన సనత్ కుమార్ ఉన్నారు కదా, బ్రహ్మకుమారుడు. సో వాళ్ళు, అతని సనత్ కుమారుడు వస్తాడు. అక్కడికి వచ్చినప్పుడు ఈయన ఆయన్ని గురువుగా స్వీకరిస్తాడు. స్వీకరించి ఆయన్ని పూజించి ఆయన నుంచి జ్ఞానం పొందుతాడు. తర్వాత పేరు ప్రఖ్యాతులు ఘనంగా ప్రపంచమంతా వ్యాప్తి చెందుతాయి. పృథు మహారాజు గురించి సర్వం వ్యాప్తం చెందిపోతుంది ఆయన పేరు ప్రఖ్యాతులన్నీ. తన శక్తితో ప్రపంచాన్ని జయించి త్రివిధ తాపాలను నిర్మూలిస్తాడు. కావున సుర అసురులు కీర్తిస్తారు. తన శక్తితో ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా
పూర్తిగా కంట్రోల్లో పెడతాడు అనమాట. సో త్రివిధ తాపాలని నిర్మూలిస్తాడు. తన కొలువులో ఎవ్వరికి ఆ దాహం వేయడం కానీ, విపరీతమైన ఎండలని కానీ, విపరీతమైన చలి కానీ, సో కరువులు కానీ ఏమి లేవన్నమాట. పర్ఫెక్ట్గా తను ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నాయి. వనరులు, వాతావరణం అంతా కూడా ఎంతో సస్యశ్యామలంగా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి ఆ టైంలో ఉన్న అసురులు కూడా ఆయన్ని కీర్తిస్తున్నారు, కీర్తిస్తారు, కీర్తిస్తూ ఉన్నారు. ఈ విధంగా భవిష్యత్తులో పృథు మహారాజు యొక్క ఆ, జీవితం, ఆయన కార్యక్రమాలు, ఆయన గుణాలు, చేసిన ఇవన్నీ ఆయన నిర్వర్తించడానికి ఆయనకు వచ్చేటువంటి కీర్తి, ఇవన్నీ కూడా మన భవిష్యత్తు అధ్యాయాల్లో మనం చూస్తాం అన్నమాట. సో కాబట్టి ఈరోజు మనం పృథు మహారాజు యొక్క గుణగణాలు మనం చూసుకున్నాం. ఆయన మాట నిలబెట్టుకునే తీరు, అందరినీ ఆదరించడం, గౌరవించడం, ఆ, సో స్త్రీలను తల్లి వలె చూడటము, ప్రజలను తండ్రిలాగా, భక్తులకి సేవకుల్లాగా ఉండడం, ఆ, అందరినీ తనలాగా భావించి సాధువులతో సాంగత్యం చేయడం, తర్వాత భౌతికమైన వాటిని అర్థం లేనివిగా, ఇవి పనికిరాని వాటిగా చూడడం, అండ్ భవిష్యత్తులో సూర్యుడికి కావచ్చు, ప్రజలకి, అలాగే ఆ, అందరి యొక్క ఉన్నతి కోసం యజ్ఞాలు, సో తర్వాత జ్ఞానం పొందడం, సనత్ కుమారుడి దగ్గర నుంచి జ్ఞానం పొందడం, ఆ, తను తన శక్తితో త్రివిధ తాపాలను సైతం నిర్మూలించడం, ఇవి వాటన్నిటిని సురులు, అసురులు వీళ్ళందరూ కూడా కీర్తించడం అనేది, సో మన ముందు ముందు అధ్యాయాల్లో మనం వీటన్నిటిని మనం చూడబోతాం కాబట్టి, ఓకే, అది భవిష్యత్తులో మనం చర్చించుకుంటాం రాబోయే క్లాసులో. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, निताय गौर प्रेमानंदे, हरि हरि।